రైతులు వేరుశనగ వ్యాపారులు ఘరానా మోసం చేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో చోటు చేసుకుంది. అమద్యాల గ్రామంలో గురువారం ఎర్రిస్వామి రామాంజనేయులు అనే వ్యాపారులు పలువురు రైతుల నుంచి వేరుశనగ కొనుగోలు చేశారు. క్వింటాల్లో 5,800 ప్రకారం కొనుగోలు చేశారు. రవీంద్ర అనే రైతు నుంచి 48 క్వింటాళ్లు, మోహన్ అనే రైతు నుంచి 15 క్వింటాలు కొనుగోలు చేశారు. డిజిటల్ కాంటా ద్వారా తూకం వేశారు. అయితే బస్తాలో 56 కిలోలు ఉండగా వ్యాపారులు 53 కిలోలు కనిపించేలా డిజిటల్ కాటాను ఏర్పాటు చేసుకున్నారు. రైతులకు అనుమానం వచ్చి ఇతర కాంటా దగ్గర తూకం వేయించారు. ఒక్కో బస్తా 56 కిలోలు బరువు వచ్చింది. బాధిత రైతులు గట్టిగా నిలదీయడంతో తప్పైందని, కాటాలో ఏదో పొరపాటు జరిగిందని, టెక్నికల్ సమస్యని చెప్పుకొచ్చారు. ఇతర రైతులు మోసపోకుండా పలువురు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇక వీడియో వైరల్గా మారింది. ఆ వ్యాపారులు ఆ గ్రామంలో ఇదివరకే మరింత మంది రైతులతో వేరుశనగలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. వారిని కూడా మోసం చేసి ఉంటారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. రవీంద్ర ఆమిద్యాల 43 క్వింటాలు 5,800తో పట్టించినాను. మాకు తూకం వారా వచ్చిన వల్ల 3 క్వింటాలు ఎక్స్ట్రా కట్టించినాడు కేజీలో. దాని ద్వారా 3 మూట్లు కట్టించినాడు. 3 క్వింటాలు 43 క్వింటాలు దొడ్డప్పల్లి ఎర్రిస్వామి రామాంజనేయులు సుంకాయ నిమ్మగల్ రవీంద్ర ఆమిద్యాల